హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు తలకాయ పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఉల్లిపాయ కూడా తీసుకోవాలి, టమాటో, పచ్చిమిరపకాయలు, పెద్ద సైజు ఉల్లిపాయ మిక్సీ వేసుకొని టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. యాలకులు, లవంగా, ఆకు, అల్లం వెల్లుల్లిపాయ మసాలా పేస్ట్, కరివేపాకు, టమాటా ఇప్పుడు మూత పెట్టుకుందాం. సాల్ట్ వేసుకుందాం, కారం 2 స్పూన్స్, ధనియాల పొడి, ఇప్పుడు గోధుమలు వేసుకుందాం. ఇలా నీట్గా ముక్కలకి మసాలా బాగా పట్టించాలి. బాగా పట్టించి 2-3 మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఇప్పుడు పులుసు వేసుకుందాం. ఇప్పుడు తలకాయ కూర ఎప్పుడు కూడా పులుసు పులుపుగానే ఉండాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. చిన్న ఎండు కొత్త ముక్కకి ఇదిలో వేసుకుందాం. ఇప్పుడు బాగా ఉడుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 5-6 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూడండి బాగా ఉడికింది, అంటే ఈ బోన్కి ముక్క సపరేట్ అయింది, బాగా ఉడికింది. ఇలా 5 విజిల్స్ 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది.